సార్ మీరు నర్సరావుపేట నకిరికెళ్ళలో 2 ఏరియాలు పనిచేస్తున్నప్పుడు ఆ ఏరియాలో ఒక మోస్ట్ వాంటెడ్ మొద్దు సీను అనే క్యారెక్టర్ తిరిగేది. పరిటాల రవి మర్డర్ కేసులో ఉన్నాడు. అంటే అప్పుడు అతను ఆ నకిరికెళ్ళ చుట్టుపక్కల నర్సరావుపేటలో అప్పుడప్పుడే అతను ఆ ప్రాంతంలో ఎదుగుతూ వచ్చాడు. అతని ఇంటర్వ్యూలో కూడా చాలా స్పష్టంగా చెప్పాడు, కోడెల శివప్రసాద్ దగ్గర అవ్వాలని ప్రయత్నం చేశాను, కొన్ని పరిస్థితుల్లో నేను అతనికి దగ్గర కాలేకపోయానని చెప్తూనే ఆ ఏరియాలో హల్చల్ చేయడం, ఒక రౌడీగా ఎదిగాడు. అదే ప్లేస్లో మీరున్న టైంలో రౌడీగా ఎదిగాడు. నకిరికెళ్ళలో ఒక వైన్ షాప్ దగ్గర ఫస్ట్ క్రైమ్ అక్కడే స్టార్ట్ అయింది. ఫైర్ ఓపెన్ చేసి వైన్ షాప్ ఓనర్ని కూడా చంపడం, అంటే అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అంటే మీరున్న టైంలో మొదటి క్యారెక్టర్ని మరి ఎందుకు మీరు ఐడెంటిఫై చేయలేకపోయారు, ఎందుకు అతన్ని కంట్రోల్ చేయలేదు? నేనున్న టైంలో అనామకుడు మొద్దుసీన్ అనేవాడు. అక్కడ నాకు గుర్తుండి ఎస్ఎస్ఎన్ కాలేజ్, రెడ్డి కాలేజ్, ఈ కాలేజెస్ ఉంటాయి. అందులో ఒక స్టూడెంట్గా డ్రాప్ అవుట్ లాగా వస్తూ పోతుండేవాడు. ఏదో ఒక ఇన్సిడెంట్లో రౌడీయిజం కొంచెం అప్పటికే వాడికి ఇది ఉండే అనమాట, రౌడీయిజం చేయడం ఇట్లాంటిది. ఆ ఉన్న ఒక గ్రూప్లో ఒక 5-6 రౌడీ ఎలిమెంట్స్ టైప్లో ఉన్న వాళ్ళలో వీడోడు. ఈయన తీసుకొచ్చి కొంచెం గట్టిగానే కౌన్సిలింగ్ చేయడం జరిగిందని. ఆ కౌన్సిలింగ్లో ఇక మాట్లాడతాము, చేస్తామేమో అని ఉంటాయి కదా. పోయిన తర్వాత ఆడు బయటకు అయింది. తర్వాత మనం బయటకు పంపించాం. అయితే బయట నన్ను మిమిక్రీ చేసేవాడు అంటాడు. తెలంగాణ యాసలో నేను మాట్లాడేది, సార్ ఇట్లా కొట్టాడు, నన్ను అట్లా చేసి ఇది అన్నాడు, ఈడేలాగా అన్నాడు, ఇది చేస్తానని అని చెప్పేసి అని వాడు చెప్తున్నాడు. తర్వాత ఆడికి పోలీస్ కావాలా, ఎస్ఐ కావాలని ముందు చదువుకుంటప్పుడు అనుకున్నది. తర్వాత మన అప్పటికి అంతా వాడు మొద్దు సీన్ అనేవాడు. తర్వాత నాకు రికనెక్ట్ చేసుకున్నా అందులో కూడా. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మన వాళ్ళ లైమ్ లైట్కి వచ్చిన తర్వాత, అప్పుడు పరిటాల రవి గారిని హత్య చేసిన తర్వాత అప్పుడు వచ్చినాడు, వాడు కదా వాడికి ఈ లెవెల్కి వచ్చాడా అని అప్పుడు అనుకున్నాను తప్ప అప్పుడు ఆ లెవెల్లో లేడు వాడు. అప్పుడు పిస్టల్ పట్టుకుని కాల్పులు జరిపేంత లెవెల్ కానీ ఇది కానీ లేదు. నకిరికెళ్ళలో ఫైర్ ఓపెన్ చేశాడు కదా, నేను ఉన్నప్పుడు కదా, తర్వాత జరుగుతుంది అది. అంటే అప్పుడులో మీరు అప్పటికి వాడికి అంత చిన్న పిల్లడు, వాడు స్టూడెంట్, వాడు చిన్న అంక తుపాకులు పట్టుకొని ఇవన్నీ పట్టుకొని తిరిగి అంత లెవెల్కి ఇక రాలేవాడు. ఓకే. నర్సరావుపేటలో మీరు పనిచేస్తున్నప్పుడు బాంబులు కూడా సంస్కృతి ఉండే, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకొచ్చారు? బాంబుల సంస్కృతి చాలా ఉండేది అక్కడ. దాదాపు ప్రతి ఊళ్ళో ప్రతి ఇంట్లో పొలిటికల్ పార్టీ ఉండేటి. రిపీటెడ్గా రైడ్ చేయడము, పట్టుకోవడము, అన్నీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, రూలింగ్ పార్టీ కానీ అపోజిషన్ పార్టీ కానీ అందరినీ స్ట్రిక్ట్గా కంట్రోల్ చేసుకున్నాము. ఆ టైంలో అక్కడ కావాల్సిన నిష్పక్షపాతంగా ఉండే ఆఫీసర్ కావాలా, తర్వాత నిజాయితీగా ఉండే ఆఫీసర్ కావాలా. ఆ రెండు ఉంటేనే కంట్రోల్ అవుతాయి అక్కడ. ఫ్యాక్షన్ అనేది కంట్రోల్ కావాలంటే.